పులిహోర రెడీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ చెప్తాను వినండి. ముందుగా మామిడికాయను తురుక్కొని ఓ పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం 3 గ్లాసులు బియ్యాన్ని కడుక్కొని కుక్కర్లో పెట్టుకోవాలి. అందులో కాస్త పసుపు నూనె వేసుకొని ఉడికించుకోండి. ఈలోగా మనం అది ఉడికేలోగా వేరుశనగ పలుకులు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ, పచ్చిమిర్చి ఇవన్నీ రెడీ చేసుకొని ఆ బాండీలో ఆయిల్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత పల్లీలు వేయించుకొని అందులో పచ్చిశనగపప్పు వేయించుకోవాలి. మినపప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి అన్ని పోపులు వేసుకొని బాగా కలిపి అందులో మామిడికాయ తురుమును వేసుకోండి. ఈ మామిడికాయ తురుమును వేసుకొని ఒక 10 మినిట్స్ కలిపి వేయించుకోవాలి. తర్వాత అందులో రైస్లో మనం చల్లారి పెట్టుకున్న రైస్లో మామిడికాయ తురుమును వేసి పల్లీలు పోపులు అన్నీ వేసి కలుపుకోండి. అందులో కాస్త ఉప్పు వేయాలి. వేసి బాగా కలుపుకోండి. కలుపుకున్నాక టేస్ట్ చూడండి. వేడి పులిహోర, మామిడికాయ పులిహోర రెడీ. మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళాలనుకునేటప్పుడు మామిడికాయని తురుముకొని ముందు రోజు ఫ్రిడ్జ్లో పెట్టుకొని పోపులు అవి వేయించుకొని ఒక బాక్స్లో పెట్టుకొని రెడీ చేసుకుంటే మనకి ఎంతో ఈజీగా ఉంటుంది.